ఎవరది? ధన్యవాదాలు మహాదేవ, ఈ హోటల్లో నాకు చోటు దొరికినందుకు. తుఫాన్ తగ్గగానే నేను ఫూల్పూర్కి బయలుదేరుతాను. 210 నల్లపిల్లి తలుపు తీ. అరే పోలీసు వచ్చారు. అరే తలుపు తీ. అరే బయటికి రా. పోలీసు ఇటు కూడా వస్తున్నారు. పారిపో. హే మహాదేవ్, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? తీయండి, తలుపు తీయండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఒక పని చేస్తాను. ఇక్కడే నాగినిగా మారి బయటికి తీయండి, తలుపు తీయండి, లేకపోతే పగలగొట్టాల్సి వస్తుంది. నల్లపిల్లి త్వరగా పద. అక్కడ పోలీసు వాళ్ళు తలుపు పగలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఒకటి చెప్పు, నేను ఇక్కడ కిటికీకి వేలాటానికి వచ్చాను అనుకున్నావా? అరే నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను, ఇంకేం చేయడానికి వస్తాను? నీ సహాయం ఏమీ నాకు అక్కర్లేదు. ఇక్కడ నుండి ఇప్పుడే వెళ్ళిపో, అర్థమైందా? ఒకవేళ పోలీసులు పట్టుకుంటే పెద్ద సమస్య అవుతుంది, పైగా చెడ్డ పేరు కూడా వస్తుంది. అది నా సమస్య, నీది కాదు, అర్థమైందా? నీ ప్రాబ్లమా? సరే చావు. నువ్వే చావు. నల్లపిల్లి నల్ల పెళ్లి వెదవా. పో. నల్ల పిల్లి, విను విను విను. నువ్వు తలుపు తీ, నేను ఇప్పుడే వస్తా. పద పద పద. తలుపు తీయండి. నల్లపిల్లి రండి, పట్టుకోండి వాళ్ళని. చిన్నబాబు, పోలీసులు పారిపోండి. పద కానిస్టేబుల్, వాళ్ళని పట్టుకొని వెంటనే వెళ్ళండి. వాళ్ళ వెనకాల ఇంకా వీళ్ళందరినీ బండిలోకి ఎక్కించండి. ఒక్కొక్కరిని బండిలోకి ఎక్కించండి. చల్లనాడు తీసుకెళ్ళండి. అందరినీ ఒక్కొక్కరినిగా బండిలో ఎక్కించండి. చల్లడు. ఏయ్ పద పద, తీసుకెళ్ళు. బండిలోకి ఎక్కించండి. పద తీసుకెళ్ళు. పద. పూనం బేబీ, ఎవరు అబ్బాయితో? థ్యాంక్స్. ఈరోజు బాగా ఎంజాయ్ చేశాను. అరే అరే అరే, పూనం బేబీ జాగ్రత్త. అరే ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్. నిదానంగా బేబీ. హౌ డే యూ టచ్ మీ? సారీ బేబీ, పడిపోతావేమో అని. బ్లడీ పని మనిషి. మీరు కొంచెం ఎక్కువగా తాగినట్టున్నారు. వాట్? మా అమ్మా నాన్నలు కూడా ఈ రోజు వరకు నాతో ఇలా మాట్లాడలేదు. పని మనిషివి, నీ హద్దుల్లో ఉండు. సారీ బేబీ. ఇంకోసారి నాతో ఇలా మాట్లాడినవో I'll throw you out of the house. ఆల్ ఓకే బేటా? వాట్ ఓకే మమ్మీ? ఇంటికి రాగానే గాడ్, అన్బిలీవబుల్. మీనా, ఎందుకు తను అప్సెట్ చేసావు? తను అలసిపోయి ఈ తుఫాన్లో వచ్చింది కదా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? చిన్నదాన్నైనా ఒక మాట. పూనం ఏవి తూలుతుంది, నేను పట్టుకోకపోతే పడిపోయేది. ఒకటి తనంత తాగేసింది, పైగా అబ్బాయి. చాలా, ఒక్క మాట కూడా వద్దు. నా కూతురు ఎవరితో ఏం చేస్తుందో నువ్వు నాకు చెప్తావా? ఇంకోసారి తన గురించి చాడీలు చెప్పే ముందు 100 సార్లు ఆలోచించుకో. చారీలు చెప్పడం లేదు మేడం. మా దగ్గర ఉంటున్నావంటే దాని అర్థం నువ్వు మా ఫ్యామిలీ అని కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. స్టూపిడ్. ఈ రోజు నేను నీకు ఒక పదం నేర్పిస్తాను. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్. ఎవరైనా బండి కింద పడిపోకుండా నేను ఆపితే అప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి.
ఎవరైనా పోలీసు నుండి కాపాడితే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకా ఎవరైనా గుంతలలో పడకుండా కాపాడితే అప్పుడు కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారు. కొంచెం కష్టమైన పదమే, కానీ చెప్తే మాత్రం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. బజరంగ బలి మీద కొట్టు. ఇప్పుడు ఒక మాట చెప్పు, ఒకవేళ సహాయం తీసుకోకూడదని అనుకున్నప్పుడు ఆ మనిషి మీకు సహాయం చేస్తుంటే వాళ్ళని ఏమంటారు? లస్సగాడు. ఏ నువ్వేమి కత్రినా లేదా దీపిక కావు, నీ వెనకాలే సహాయం కోసం తిరగడానికి. ఎవరైనా ప్రాబ్లంలో కనిపిస్తే సహాయం చేస్తాము. ముందు నీకు నువ్వు సహాయం చేసుకో, తర్వాత వేరే వాళ్ళకి సహాయం చేయొచ్చు. వచ్చారమ్మా నాకు సహాయం చేసేవాడు. అరే యార్, చాలా వింతమ్మాయి నువ్వు. సారీ, నీకు సహాయం చేసి మేమే తప్పు చేశాము. చాలా మంచిది, నేను నిన్ను క్షమించేశాను. ఇప్పుడు ఓ పని చేయి, మీ దారిది నా దారిది. జయ బజరంగబలి. జై బజరంగబలి. నల్ల పిల్లి. నల్ల పెళ్ళి. మంచిది, సమస్య తీరింది. ఇప్పుడు నేను ఫూల్పూర్ ఎలా వెళ్తాను? ఇప్పుడు ఈ దారిలో వెళ్ళాలా, ఈ దారిలో వెళ్ళాలా, ఏ దారిలో వెళ్ళాలి? హాయిగా తిన్నగా వెళ్తున్నాను. నేను ఈ పిచ్చబ్బాయిని కలిశాను. ఆయన నన్ను దారి తప్పించిన వాడే అక్కడికి నన్ను చేరుస్తాడు. ఓ బజరంగ బలి భక్తుడా, నీతోనే మాట్లాడుతున్నాను. నేనా? అవును, నువ్వే. ఏమైంది? ఎందుకు ఆగుతున్నావు? సరే, నేను నీకు సులభంగా వివరిస్తాను. ఫూల్పూర్కు వెళ్లే దారి ఎటువైపు ఉంటుంది? అచ్చా, అంటే నువ్వు నన్ను సహాయం అడుగుతున్నావు. అరే, నేను మీ ఆస్తిని అడగలేదు, ఫూల్పూర్కు వెళ్లే దారిని మాత్రమే అడిగా. అన్నట్టు నాకు ఒక మాట చెప్పు, నీ మూడు ఎప్పుడు ఎలాగే ఉంటుందా, లేక ఈరోజు స్పెషల్ డేనా? బుద్ధి కడ్డి తిని నిన్ను సహాయం అడిగాను. నా సహాయం నేను చేసుకుంటాను. వెళ్ళి నీకు నువ్వే సహాయం చేసుకో. నాకంటే నీకే సహాయం ఎక్కువ అవసరం, అర్థమైందా? నా వెంట పడకు. ఎక్కిపోవాలా? ఎటు వెళ్ళాలి మహాదేవా? అరే విను మహారాణి, ఏంటి? నువ్వు ఏ దారిలో వెళ్ళాలని ఆలోచిస్తున్నావో అక్కడ సింహాలు పుల్లు కనిపిస్తాయి, అర్థమైందా? ఫూల్పూర్ వెళ్ళాలి కదా, నాతో రా. పద. దారిలోకి వచ్చావు కదా నల్ల పిల్లి. ఆపండి ఆపండి ఆపండి, ఇదిగో నీ బస్సు వచ్చేసింది. సరే, ఈ బస్సు ఫూల్పూర్కే వెళ్తుందా? ఒక పని చేయి, లేదా నన్ను అనుమానించు, లేదంటే ఒక పని చేయి, బస్సు ఎక్కి నీ గమ్యం చేరుకో. నీ ముఖం చూస్తే నమ్మకం కుదరడం లేదు తెలుసా? ఎందుకు? నా ముఖం మీద ఏమైనా రాసిందా నమ్మకూడదని. నీ ముఖం చూస్తేనే నల్ల పిల్లివని అర్థమవుతోంది. నీ ముఖం కూడా తక్కువ ఏం కాదు, 1వ నంబర్ పిల్లిలా కనిపిస్తున్నావు. పిల్లి, నువ్వు నల్ల పిల్లివే. అక్కడ బండిలో ఇప్పుడు, ఇక్కడ ఎప్పుడు నువ్వే. వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? బస్సు వెళ్ళిపోయింది. ఇదిగో, ఇది నా దగ్గరే ఉండిపోయింది, పైగా తన పేరు కూడా తెలీదు. అయినా నల్ల పిల్లి అనే పేరు తనకి బాగా సరిపోతుంది, అవును కదా? రే పెదవా, ఒక్కసారి చేతిలో అమ్మాయి, ఒక్కసారి చేతిలో చెవిరింగు, ఏం జరుగుతుంది ఇక్కడ? అరే చిన్నబాబు, మీరా? ఓహో, అంటే నీకు గుర్తుందా? నేనెవరమో. మీరు కూడా ఎలా మాట్లాడతారు? బజరంగబలి రాముని ఎప్పుడైనా మర్చిపోగలరా? సరే, ఇప్పుడు చెప్తావా ఏం జరుగుతుంది? చెప్తాను,
అరే సిగ్గుపడకు, బండిలో కూర్చో. అరే చిన్నబాబు, అరే ఈ బండి మీరు ఎందుకు నడుపుతున్నారు? మీరు తప్పుకోండి. చూడండి, మాకు తెలుసు మీకు ఇబ్బంది అని. మీ ఆటోమేటిక్ కారు వచ్చిన తర్వాత మీరు నడపండి. ఇప్పుడు మమ్మల్ని నడపనివ్వండి. అరే ఈడియట్, ఆ పోలీస్ కన్నా ఆ కార్ వల్లే నాకు ఎక్కువ టెన్షన్. అసలు నిన్న సాయంత్రం నుంచి మన జీవితాల్లో ఎంత మార్పు వచ్చిందో. ముందు ఆ విజయపూర్ వాళ్ళు, ఆ తర్వాత ఆ అడవి తుఫాను, అండ్ దట్ షెడీ హోటల్, ఇంకా పోలీసుల నుంచి పారిపోవడం. అవును, ఆ తర్వాత నల్లపిల్లి. నల్లపిల్లి ఏం లేదు చిన్నబాబు, పదండి. అబే రాజ్, ఇది మన పాత ఇంటి అవుట్ హౌస్ కదా? అవును చిన్నబాబు, ఇది అప్పట్లో పాడుగా ఉండేది. ఇప్పుడు ఇంత అందంగా. చిన్నప్పుడు మమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పేవారు. ఇది నీకు తెలుసు కదా, ఇక్కడికి రాకూడదని నీకు తెలుసు కదా. ఇది ఎంత ప్రమాదకరమైన చోటు. ఇది ఒక దెయ్యాల కోట. కానీ ఈరోజు చూడు, దీని రూపమే మారిపోయింది యార్. దీన్ని ఎప్పుడు కొన్నారు? పదండి పదండి పదండి, మేడం వచ్చే టైం అవుతుంది, పదండి. ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో చూడు. బాడీ గార్డ్స్ కూడా. ఖచ్చితంగా పెద్ద పార్టీ అయి ఉంటుంది. చిన్నబాబు టెన్షన్, మొత్తం సమాచారం తెలుసుకుని వస్తాను. చూడండి. ఏ భయ్యా, ఈ ఇంటి యజమాని ఎవరయ్యా? విలాసవంతమైన ఇల్లు. ఏ భయ్యా, బయటకు పో. వాట్ ద హెల్? అరే గుడ్డోడివా, మొత్తం బండి దూచేసావు. నువ్వు నా బసంతని గుద్దేశావు. దీనికి డబ్బులు ఎవరిస్తారు? అరే ఏం చూస్తున్నావు? ఇదిగో చూడు, మొత్తం ప్రశాంతంగా ఉండండి. మేడం వస్తున్నారు, మీరు డబ్బులు ఇవ్వాలి, లేదంటే మేము ఇక్కడే ఉంటాం. మాకు మొత్తం డబ్బులు ఏమనుకుంటున్నారు? వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఈమె ఆ రాత్రి కనిపించిన నల్లపిల్లి. వెనక్కిపో. నల్ల పెళ్ళి. నువ్వే నల్లపిల్లివి. హే బజరంగ్ బలి, ఇంతలో ఎలా మారిపోయింది? Excuse me? Yes. Do I know you? How can I help you? Help. సహాయం చేశా. నిన్ను బస్ ఎక్కించా. గుర్తుందా? God, who is he? ఇతను మన ప్రాపర్టీలో ఏం చేస్తున్నాడు? ఇతనికి ఏం కావాలి? అరే వాడు ఏం చెప్తాడు, మేం చెప్తాం. మేము మీ ప్రాపర్టీలో ఏం చేస్తున్నామో. నేను ఈ గుడ్డి నా కొడుకున్నా కదా, వీళ్ళు నా బసంతిని గుద్దేశారు. బసంతి నా జీపు ఇప్పటి వరకు ఒక్క గీత కూడా పనివ్వలేదు. నాకు డబ్బులు కావాలి, ఇంకేం వద్దు. గాడ్, ఇతని కారుకు ఎంత ఇవ్వాలో ఇవ్వండి. Anything else? Will you excuse me? వాట్ అ గర్ల్, వాట్ ఆర్ లుక్స్. మీ చెక్ ఎంత కావాలో వేసుకోండి. నందిని సింగ్. ఉండడానికి గది ఉందా? దొరుకుతుంది. 1000 రూపాయలు అవుతుంది, అడ్వాన్స్ ఇవ్వాలి. తీసుకో. నా వెండి కమ్మలు ఉంచుకో. దీంతో నీ గది అద్దె సరిపోతుంది. నీ అందరిలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది.
నేను ఖచ్చితంగా ఇంకోసారి కలవాలి. ఐఎమ్ ఇన్ లవ్. నన్ను పట్టుకో శివాని, పట్టుకో. అరే అరే పట్టుకో పట్టుకో పట్టుకో, నేను ఇక్కడ ఉన్నాను. ఆగు రాజ్, ఆగు, నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎప్పుడూ ఈ ఇంట్లోకి అడుగు పెట్టలేవు. ఇంకా ఈ కుటుంబాన్ని కూడా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేవు. రాజ్, నువ్వెక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను. నీకు నమ్మకం కలిగిస్తాను. నువ్వే నా నాగార్జునాను. ఆ తర్వాత మళ్ళీ నేను నిన్ను ఈ మనుషుల కనికరం లేని లోకం నుండి దూరంగా తీసుకెళ్తాను, చాలా దూరం. అమ్మా, మేము వచ్చేసాము. అరే రాజ్ కన్నా, రోహిత్ బాబు, పెద్ద మేడం, మేం సాబ్ పిల్లలు వచ్చేసారు. మేం చాలా కంగారు పడ్డాం. తిన్నారా లేదా, ఆకలిగా ఉందా? రోహిత్ వచ్చేసాడు, నా రోహిత్ వచ్చేసాడు, నా బిడ్డ వచ్చేసాడు. అరే ఆగు కన్నా, ఇక్కడే ఆగు. ముందు దిష్టి తీస్తాను. ఇంత పెద్ద డీల్ చేసి వచ్చావు కదా, ఇతరుల దిష్టి తగిలితే. అరే మరి ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? సరే హారతి పళ్ళని తీసుకురా. మరియు అయ్యో, నా బిడ్డకి ఎవరి దృష్టి పడకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు అంటే నా ముద్దుల బిడ్డ. అమ్మగారు ధూపం కూడా వేస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తాం? ముందు ఇది ఇవ్వు. దీన్ని కాల్చేపో. ఇప్పుడు ఇది ఇవ్వు. తీసుకో. దీన్ని దేవుడి గదిలో పెట్టు, సరేనా? తెలుసా, సరే నేను అమ్మా. నీకోసం నీ ఫేవరెట్ సూప్ చేయించాను, ఇంకా పిజ్జా కూడా. పద రా. నిజానికి సూప్ నేనే చేశాను, కానీ నెవర్ మైండ్. నేను చేశానని ఎప్పుడు చెప్పాను? నువ్వు కూర్చో. రానన్నా, కూర్చో కూర్చో. నాకన్నా మా బిడ్డ రాజ్ ఎవ్వరికీ కనిపించడం లేదు. అమ్మా, అంతా బాగుంది కదా, ఏ ప్రాబ్లం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏం బాగుంది, నీకు కూడా హారతి ఇవ్వాలి కదా. అయితే ఇవ్వు, నేను ఇక్కడే ఉన్నాను కదా. హారతి పళ్ళెం కూడా ఇక్కడే ఉంది, ఇచ్చేయి. మీనా చూడు, నీ కొడుక్కి కూడా దిష్టి తీయి. అలాగే అమ్మా. ఇంకా మీరిద్దరు వెనక వైపు నుండి రండి, వెనక తలుపు నుండి. ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో ఏమో. ఏ కాలం మాటలు మాట్లాడుతున్నావు అమ్మా? రోహిత్ వచ్చిన దగ్గర నుంచి రాజు కూడా వచ్చాడు. మరి ఇద్దరి మధ్య తేడా ఎలా ఉంటుంది? తేడా లేదా? చాలా తేడా ఉంది ఆనంద్. ఐ మీన్, నా రోహిత్ రిచ్, హ్యాండ్సమ్ మరియు దానితో పాటు హైలీ ఎడ్యుకేటెడ్ బిజినెస్ మ్యాన్. కాబట్టి తేడా చాలా ఉంది. ఇంకా ఆ అబ్బాయి 8వ తరగతి పాస్. యునో, ముందు వెనక తిరుగుతూ ఉంటాడు తోకలాగా. నీలం, బావగారు, అక్క చెప్పేది అక్షరాల నిజం. మామ్ ప్లీజ్, వాట్ ఆర్ యూ సేయింగ్? నేను బాగా అలసిపోయి వచ్చాను, ఇంకా మీరు మళ్ళీ మొదలు పెట్టారు. సారీ రోహిత్, బట్ అరే అమ్మగారిని చెప్పనివ్వండి. నిజమే కదా చెప్తున్నారు, ఇది వాళ్ళ ప్రేమ. నిజం చెప్తున్నారు. భజనంగ బడి మీద ఒట్టు. ఇంకో మాట కూడా చెప్తాను మీకు. మా బామ్మగారు అన్నారు కదా, ఆవిడ నా గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు, అందుకే అధికారం చాలా ఇస్తారు. ఇంకా ఆవిడ చెప్పేది పూర్తిగా నిజం. ఈ దిష్టి అనేది చాలా చెడ్డ విషయం. ఇది ఇంటి బయటే ఉండాలి.
ఇంకా నా విషయానికి వస్తే ఇంకా నాకు ప్రొటెక్షన్ పని ఇచ్చారు. ఇప్పుడు నేను ఇంటి వెనక నుండి వచ్చినా లేదా భూమి లోపల నుండి వచ్చినా ఏం తేడా ఉంది? ఆ? నిజమే కదమ్మా? భూమి నుండి పాములు వస్తాయి, పాములు. బామా కమాన్, అతను సరదాగా అంటున్నాడు. సారీ బామ్మ, ఇప్పుడు నేను స్నానం చేసి నీట్గా తయారయ్యి ఇప్పుడే వస్తాను. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. రాజ్, ఆహా, లక్ష్మణ్కి చెప్పు నేను వస్తున్నానని. అలాగే పెద్దబాబు, ఇప్పుడే చెప్తాను. పదనాన్న, త్వరగా ఫ్రెష్ అవ్వు, సరేనా? Handsome గా ఉన్నావు. రోహిత్, ఫ్రెష్ గేస్ తర్వాత అవ్వచ్చు. ముందేదైనా తింటావా? ఏదైనా తాగు, సరేనా? మాయా, మాయా, రోహిత్ కోసం ఏదైనా తీసుకురా. జామకాయ, జ్యూస్. బొప్పాయిదా. మాయా, నేను చేసిన సూప్ ఉంది కదా, అది తీసుకురా. సూప్ చాలా టేస్టీగా ఉంది. శివాని, నువ్వా? ఎలా ఉన్నావు నువ్వు? నువ్వెక్కడున్నావు? ఇన్ని ఏళ్లుగా నిన్ను ఎంత వెతికామో. శివాని, నీకు తెలుసా నాగమాత నిన్ను తిరిగి తీసుకురావడానికి ఎన్ని జపాలు చేశారో? నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? అరే చెప్తా, అంతా చెప్తా. ఆగు, దానికన్నా ముఖ్యమైన పనుంది. ముందు అది చేస్తా. నాగమాత ఎక్కడున్నారో చెప్పు. నాగమాత, మీ కళ్ళు తెరవండి. ఇంకా చూడండి, మీ శివాని వచ్చింది. శివాని, రాజమాత నిద్రలేవరు. నాగమాత సమాధిలోకి వెళ్లారు. నాగమాత, నాకు నాగార్జునుడి జాడ తెలిసింది. అర్జున్,